విష్ణు ఇంటికి వచ్చిన వెన్నెల అయితే వరలక్ష్మికి ఎదురుపడుతుంది. అక్కడ వరలక్ష్మి వెన్నెలను చూసి, ఏంటి వెన్నెల, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు వెన్నెల అయితే ఇలా అంటూ ఉంటుంది. అమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి రెండో పెళ్లి జరుగుతుంది. ఆయనకి ఇష్టం లేకుండానే ఈ పెళ్లి జరుగుతుందమ్మా. ఆయనకి ఆల్రెడీ ముందు పెళ్ళి అయింది. తను సొంత కూతురే, కానీ సొంత కూతురు కాదని వాళ్ళ అమ్మతో అబద్ధం చెప్పి వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే వీళ్ళిద్దరూ విడిపోయారంటమ్మా. ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఆ పెళ్లి జరగడం మా ఫ్రెండ్కి ఇష్టం లేదు, వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. ఈ పెళ్ళిని ఎలాగైనా సరే ఆపాలమ్మా అని చెప్పి వెన్నెల అయితే వరలక్ష్మితో అంటుంది. అది విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, విష్ణు గారి కూతురుతో నేను మాట్లాడితే ఏవైనా నిజాలు బయటపడతాయేమో అని చెప్పి వరలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో లోపల వైష్ణవి అయితే ఏడుస్తూ ఉంటుంది. మా బేబీకి ధర ఆంటీకి పెళ్లి జరగడం నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పి తనైతే అక్కడ అలా ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఇంతలో లోపల అయితే విష్ణు ధరాల పెళ్లి పనులు అయితే అలా చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరిని పెళ్లిపేటల మీద కూర్చోబెట్టి పూజ జరిపిస్తూ ఉంటారు. ఇంతలో వరలక్ష్మి అయితే లోపలికి వస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని కలిసి ఈ పెళ్లిని ఆపుతానని చెప్పి వరలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక విష్ణు ధరాల పెళ్లిని వరలక్ష్మి ఆపగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.